వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మనం వైజాగ్ వెళ్ళిపోతున్నాం. మావాడు ల్యాప్టాప్ స్కిన్ అది వేయించాలంట. సరే చలో చూద్దాం ఈ రోజు ఎలా జరుగుతుంది. ఆగండి డిస్టర్బ్ చేసేందుకు సారీ. ఈ వీడియోలో కనబడుతున్నాడు పేరు యశ్వంత్. వైజాగ్ లో బీటెక్ చదువుతున్నాడు. వీడి గురించి ఇంకా ముందు ముందు తెలుసుకుందరులేండి. ఆ ఇంట్రడక్షన్ వీడియో అంటే ఏదో ఏంట్రా. వీటికి ఏం తక్కువ లేదు. ఎందుకే నేనెవరు చెప్పలేదు కదా మీకు. నా పేరు ఆకాశవాణి. అంత పెద్ద పేరు ఏం పలుకుతారులేండి. షార్ట్ అండ్ స్వీట్గా ఏవి అనండి. మీకు ఈ ఛానల్ నేను అప్పుడప్పుడు కనపడతాను, సారీ వినపడుతూ ఉంటాను. వీడియో ఎంటర్టైనింగ్గానే వచ్చింది, చూసి నవ్వుకోండి సరదాగా. సరే వీడియో కంటిన్యూ చేద్దాం. బస్ ఎక్కంగా ఇప్పుడే ఒక 40 minutes పడుతుందంట. చూద్దాం ఎంతసేపట్లో వెళ్తాం. బస్ దిగాం. దాబా గార్డెన్కి వెళ్ళాలంట. అక్కడ ల్యాప్టాప్ స్కిన్ అది వేయించాలి. ఈరోజు ఆదివారం కదా, సెలవై ఉండొచ్చు అని అన్నారు. మరి ఇక్కడ అడిగితే సరే చూద్దాం, అక్కడికి వెళ్ళి తీసుందో మన దరిద్రం ఎలా ఉందో చూద్దాం. అక్కడికి వెళ్ళే ముందు చిన్న ట్విస్ట్ గాయస్, మావాడు కళ్ళు తిరుగుతున్నాయి, తినకపోతే పడిపోయేలా ఉన్నాను అంటున్నాడని ఎక్కడైనా తిందామని వెళ్తున్నాం. దగ్గరలో ఏదన్నా హోటల్ లాంటిది ఉంటే చూద్దాం. ఫ్రెష్ రోటీ అంట గైస్, అరేబియన్ దాబా. ఇక్కడికి వచ్చాం. అయితే నేను ఇందాక నుంచి మనోడు అంటాను, ఎవరో తెలియదు కదా మీకు. ఇంట్రడ్యూస్ చేస్తాను. వీడి పేరు సుభాష్. ఆ యశ్వంత్ గారు చదువుతున్న కాలేజీలోనే ఈసీఈ చదువుతున్నాడు. ఇకపై రాబోయే వీడియోల్లో ఈడు కూడా అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటాడు. ఓవరాక్షన్ ఎక్కువ చేస్తాడు చూసారా. ఈ దాబా మెయిన్ రోడ్ పక్కన ఉంది. చెన్నై షాపింగ్ మాల్ పక్కన ఉంది. ఫ్రెష్ రోటీ ది అర్బన్ దాబా అంట గైస్. ఇది దాబా గార్డెన్కి వెళ్ళే మెయిన్ రోడ్ పక్కనే, చెన్నై షాపింగ్ మాల్ పక్కన ఉంది. అయితే రేట్లు కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయి గైస్. ఇక్కడ మేము ఇక్కడ క్రిస్పీ స్టార్టర్స్లో క్రిస్పీ చికెన్ ఒకటి, ఇంకా మొగలై బిర్యానీ ఒకటి చెప్పాం. ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయి గైస్. చెక్అవుట్ చేయండి మీరు కూడా. చికెన్ గైస్ తిన్నాక తీసుకోవడం ఎలా ఉందో అవునా అబ్బా మైనీస్ కూడా ఇచ్చారు గైస్. మైనీస్తో ట్రై చేద్దాం.
దీన్ని ఉత్తి తినడం కంటే మైనస్తో తింటే చాలా బాగుంది. మన సుభాష్ని అడుగుదాం గైస్ ఎలా ఉందని. టేస్ట్ చెప్పరా. అరే నీ అబ్బా ఏది తినకుండానే చెప్పాను కదా గైస్, ఓవర్ యాక్షన్. సాస్ తో తినరా, సాస్ తో తిని ఎలా ఉందో చెప్పు. చూసారా ఆడు నోట్లో పెట్టగానే టేస్ట్ తెలియకుండానే బాగుంది అంటాడు. నెక్స్ట్ ఐటమ్ మొగలాయి బిర్యానీ గైస్. టేస్ట్ చూద్దాం ఎలా ఉందో. తర్వాత ఆనియన్ చూద్దాం. బాగుంది గైస్. పీసెస్ కూడా బాగా తింటూ ఉండగా ఒక అతను వచ్చాడు గైస్. నమస్తే బిడ్డ. వీడి పేరు జ్ఞానేష్ అలియాస్ రింగిల్ బ్రో. వీడి పేరులో ఉన్న జ్ఞానం వీడి పొరలో లేదు, కానీ వీడి తలపైన రింగులు మాత్రం ఉన్నాయి. అందుకనే వీడి ఒరిజినల్ పేరు కంటే రింగిల్ బ్రో అని ఎక్కువ పిలుస్తాం. ఇకపై వీడు కూడా కనిపిస్తూ ఉంటాడు మీకు. చెప్పండి బ్రో, మీ గురించి చెప్పండి బ్రో. వీడియోలో ఎంత అయిపోతుంది రాసేస్తావా? మన రింగిల్ బ్రో అడుగుతాం గైస్. తందూరి రోటీ చెప్పుకున్నాడు వచ్చిన తర్వాత. ఆగరా కంగారే తినేస్తున్నాం. ఎలా ఉంది? థమ్స్అప్ లా ఉందా? థమ్స్అప్ లా ఉండవేంట్రా? నోటితో చెప్పరా. ఏదో గైస్ వీడు. మన సుభాష్ని అడుగుదాం. అందగాడి సుభాష్ని. చెప్పరా ఎలా ఉందా? చాలా అంటే చాలా బాగుందా? చికెన్ కర్రీ విత్ తందూరి రోటీ చెప్పాం గైస్. టేస్ట్ చూద్దాం ఎలా ఉందో. బాగుంది గైస్ తందూరి రోటీ. ఇందులో కార్న్స్ కూడా వేసారు గైస్. కర్రీలో స్వీట్ కార్న్ వేసారు. బాగుంది గైస్. ఎక్కడికైనా హోటల్కి వచ్చినప్పుడు ఈ మాత్రం మెయిన్ గైస్. బిల్లుకి న్యాయం చేస్తాడు మావాడు. చెప్పరా జ్ఞాని, ఏంటి ఇప్పుడు ఎలా ఉందా? రేట్లు ఏంటి? దేని ప్రైస్ ఏంటి చెప్పు మన ఆడియన్స్. జస్ట్ 620 అయింది, చాలా రీజనబుల్. చెప్పరా. మనం కట్టిన బిల్లుకి మనం తిన్న ఫుడ్కి చాలా వర్త్. చాలా అంటే చాలా బాగుంది. 620 అయింది బిల్లు. 620, జస్ట్ 620. ముగ్గురం కడుపు నిండా తిన్నాం. ముగ్గురం కడుపు నిండా తిన్నా. ఇంకా ఎక్కువ అయిపోయింది. వదిలేసి వదిలేసి రాలేదు కానీ స్కూట్ చేయడు మొత్తం. సోది చెప్పమంటే 10 నిమిషాలు చెప్తూ ఉంటాడు వీడు. అయితే బిల్లు అప్పుడే అయిపోలేదు. వీడియో పెద్దగా వచ్చిందని 2 పార్ట్స్ కింద డివైడ్ చేసాం. సెకండ్ పార్ట్ మన ఛానల్లో ఉంటుంది. నేను కింద డిస్క్రిప్షన్లో కూడా మెన్షన్ చేస్తాను, చూసేయండి. వెళ్ళిపోతూ వీడియోకి లైక్ చేసి వెళ్ళిపోవచ్చు కదా. సబ్స్క్రైబ్.